సాక్షిగా దారుణంగా అవమానిస్తుంటే ఆ నవ్వు చూసారా, ఎక్కిల నవ్వు. ఎవ్వరు ఎవ్వరు నవ్వరు. అది తప్పు అని కనీసం ప్రజలు చూస్తున్నారే, అది తప్పని ఖండించలేని ఈ ముఖ్యమంత్రి మహిళలకు ఏదో నేను చేస్తానమ్మా దిశ చట్టం ఆ చెప్పండి. దిశ చట్టం ఏడుందండి అసలు? దిశ పనిచేస్తుందా? దిశ లేదు. దిశ అనేది ఉంది అక్కడ. భార్య భర్తలు 498 కేసులు చేస్తున్నారు అక్కడ. ఇంకా అంతకు మించి ఏమీ లేదు. దిశ అనేది ఏమీ లేదు. ఆయన తిడతన్నా కొడతన్నా ఏం చేస్తున్నా, ఎవరైతే రౌడీజం చేస్తారో వాళ్ళ హక్కులు చేర్చుకుంటాడు. ఎవరైతే రౌడీజం చేసి దుర్మార్గాలు దోపిడిగా లక్ష్మి ఏం గారు, చేస్తున్నారో ఈ గంజాయి గురించి, మత్తు పదార్థాలకు సంబంధించి కూడా చాలా మీరు మాట్లాడారు. దానికి సంబంధించిన డీటెయిల్స్ ఉన్నాయని చెప్పారు. ఎక్కడి నుంచి వస్తున్నాయి ఇవి అసలు రాష్ట్రానికి? ఎవరు చేస్తున్నారు ఇదంతా? వైసీపీ వాళ్ళేనండి. వైసీపీ వాళ్ళే. మామూలు జనాలు చేసే ధైర్యం ఎక్కడుందండి అసలు? మామూలు ప్రజలు చేసి గంజాయి చేసి డబ్బులు సంపాదించుకునే ధైర్యం సామాన్య ప్రజలకు ఉందా? వైసీపీ మామూలు వాడు చేస్తే వాడికి అంతే పాటే వాడికి. వీళ్ళే తీసుకొచ్చి అమ్మి పిల్లలకి అలవాటు చేసి అది అమ్మి వీళ్ళు సొమ్ము చేసుకుంటా ఉన్నారు. ఆ డబ్బులతో వీళ్ళు బ్రహ్మాండంగా ఉంటున్నారు. వాళ్ళే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి కావాలి. మంచికి నీతికి నిలబడే వాళ్ళు జగన్మోహన్ రెడ్డికి అవసరం లేదు. ఎవరైతే ఎన్ని దుర్మార్గాలు చేస్తారో, ఎన్ని హత్యలు చేస్తారో, ఎన్ని దోపిడీలు చేస్తారో, ఎన్ని భూదంతాలు చేస్తారో వాళ్ళకి ఆయన హక్కును చేర్చుకుంటాడు. ఇది ఆయన పంద. రైట్. లక్ష్మి గారు, ఒక్క రెండు నిమిషాలు మీరు అంటే చాలా నీరసంగా ఉన్నారు. ఒక 2 నిమిషాలు అంటే ఈ టైంలో కూడా మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం అని కాదు, కానీ మీ వాయిస్ ప్రజల్లోకి వెళ్ళాలి. ఇప్పుడు జరుగుతున్న అరాచకాలు ఎందుకంటే చూపించాలనే ఉద్దేశంతో మిమ్మల్ని ఇబ్బంది పెట్టి మాట్లాడించడం జరుగుతూ ఉంది. సో మీరు చాలా నీరసంగా ఉన్నారు. ఒక్క 2 నిమిషాలు జ్యోత్స్న గారు మాట్లాడతారు, మళ్ళీ వస్తాను మీ దగ్గరికి. జ్యోత్స్న గారు, ఆవేదన చూస్తూ ఉన్నారు లక్ష్మి గారిది. చాలా అంశాలు మాట్లాడారు. గంజాయికి సంబంధించి కావచ్చు, మహిళలపైన దాడులు కావచ్చు, మహిళలను ఇబ్బంది పెట్టే విషయంలో కావచ్చు, దళితుల ప్రభుత్వం ఇది బడుగు బలహీన వర్గాల ప్రభుత్వం అంటూ జగన్మోహన్ రెడ్డి చెప్తారు. కానీ ఏ విధంగా ఇబ్బంది పెడుతున్నారు దళితులను కూడా చెప్పారు ఒక దళిత మహిళ. ఏం చెప్తారు? ఇప్పుడు లక్ష్మి గారు మాట్లాడినటువంటి ప్రతి మాట అక్షర సత్యమే కదండి. ఎన్నో రోజుల నుంచి మేము ఇదే మాటలు చెప్తున్నాం కదా. నేనేమంటానంటే, సరే నీకు ప్రతిపక్షాలు చెప్తే నీకు నచ్చదు. ఆవిడ ఒక సాధారణ మహిళ. నాకు తెలిసిన దాకా తను వన్ ఆఫ్ ద డిస్కషన్స్ లో వైఎస్ఆర్సీపీ అని కూడా చెప్పారు. ఐ డోంట్ నో. ఇలా మాట్లాడుతున్నప్పుడు మరి వాళ్ళు చెప్పేది కూడా వినవా? వాళ్ళు ఏం చెప్తున్నారో కూడా వినవా? కనీసం వాళ్ళ ఫీడ్బ్యాక్ తీసుకునేటువంటి పరిస్థితి కూడా లేదా? నిజమే కదా, ఒక దళిత మహిళని ట్రాక్టర్తో తొక్కించి చంపించింది వీళ్ళు కదా. ఒక దళిత మహిళల మీద అత్యాచారం జరిగి ఆ అమ్మాయిని చంపేస్తే కనీసం నోరు మీద పంది వీళ్ళు కదా. ఒక దళిత డాక్టర్ని రోడ్డు మీద చంపేస్తే కనీసం మాట్లాడింది వీళ్ళు కదా. ఒక దళిత యువకుడిని అకారణంగా చంపేసి ఆ శవాన్ని